హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే ఈ వీడియోలో ఎవరెవరైతే మీ తెలంగాణ ఎంసెట్ రాశారో వాళ్ళందరికీ కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు అనుకున్న ర్యాంక్ వస్తుందా లేదా, మీకు వచ్చిన మార్క్స్ ఏంటి, దానికి వచ్చే ర్యాంక్ ఎంత, అది తెలుసుకోబోతున్నాం. సో ఇదేంటంటే క్లియర్ గా ఉంటుంది అండ్ ఆల్సో అక్యురేట్ గా ఉంటుంది. మీకు ప్రూఫ్ కింద ఏంటంటే నేను ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్స్ చూపిస్తా కొంతమందివి. అవి మన లిస్ట్ కి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో దాన్ని మీకు నమ్మకం వస్తుంది, లైక్ ఇవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. సో మనం ఏంటంటే ఈ వీడియోలోని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ మీకు వచ్చే ర్యాంక్ ఎంత, అండ్ ఆల్సో ఫీ రియంబర్స్మెంట్ రావడానికి వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ లాస్ట్లీ ఈ అన్ని షిఫ్ట్స్ కంపేర్ చేసుకొని ఓవరాల్ పేపర్ అనాలిసిస్ ఏంటి, అసలు మోడరేట్ గా ఉందా, డిఫికల్ట్ గా ఉందా, లేకపోతే టఫ్ గా ఉందా ఎంసెట్ ఎగ్జామ్ ఓవరాల్ గా, టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది 2025 లో. సో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ గురించి చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి. హియర్ వి గో. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇదేంటంటే మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎన్ని ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి. మీకోసం లిస్ట్ చేశాను నేను. సో ఇక్కడ మీకు 140 నుంచి 145 మార్క్స్ వస్తే మీకు బిలో 10 అనేది ర్యాంక్ వస్తుంది, అంటే మీరు టాప్ 10 లో ఉంటారండి. అండ్ 135 నుంచి 140 మార్క్స్ వస్తే మీకు టాప్ 25 లో ఉంటారు, అంటే లెస్ దెన్ 25 ర్యాంక్ వస్తుంది మోస్ట్లీ. అండ్ 125 నుంచి 135 ఉంటే మీకు టాప్ 100 లో ఉంటారు. 120 టు 125 వస్తే టాప్ 200 లో ఉంటారు. నాకు తెలిసిన అన్నయ్యకి ఏంటంటే ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ ఈజ్ 400. సో అన్నయ్యకి వచ్చిన మార్క్స్ 120. అది ఏపీ ఎంసెట్ లేండి, ఇక్కడ టీఎస్ కాబట్టి కొంచెం మారింది. ఇక్కడ 110 టు 115 ర్యాంక్ వస్తే మీకు టాప్ 500 లో ఉంటారు. ఇంకా 1000 చూసుకుంటే రౌండ్ ఫిగర్ చూస్తే మనం 95 టు 100 రావాలి. 95 టు 100 వస్తే మీకు 1000 లెస్ దెన్ 1000 ర్యాంక్ రావచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 90 టు 92 2000 కింద వస్తుంది. 80 టు 85 3500. యా, నెక్స్ట్ 5000. చాలా మంది డ్రీమ్ ర్యాంక్ ఇదే 5000 అండ్ ఆల్సో 10,000. ఎందుకంటే 10,000 లోపు వస్తే మీకు వస్తుంది ఫీ రియంబర్స్మెంట్. 5,000 ఎందుకంటే డ్రీమ్ చాలా మందికి. మీరు గవర్నమెంట్ కాలేజెస్ చూసుకుంటే టాప్ కాలేజెస్ ఓయూ కానీ, జేఎన్టీయూకే కానీ, అండ్ ఆల్సో ప్రైవేట్ చూసుకుంటే సిపిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి కానీ. మీకు సిఎస్సి జనరల్ కేటగిరీ వాళ్ళకి రావాలంటే 5,000 లోపు ర్యాంక్ ఉంటే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మీకు సిఎస్సి రావడానికి. అందుకనే చాలా మంది 5,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడానికి టార్గెట్ పెట్టుకుంటారు, అండ్ ఆల్సో డ్రీమ్ అది వాళ్ళకి. సో మీకు ఆ ర్యాంక్ రావాలంటే మీకు 75 టు 80 మార్క్స్ రావాలి, ఫిక్స్ ఇది. అండ్ మీకు లెస్ దెన్ 7,000 రావాలంటే మీకు 70 టు 75 ర్యాంక్ రావాలి. అండ్ 10K ఇది కూడా అందరూ గోల్ పెట్టుకుంటారు, మాకు టాప్ 10 లో వస్తే చాలు. అండ్ ఆల్సో సిఎస్సి కాకపోయినా అట్లీస్ట్ సిఎస్సి సబ్ ర్యాంక్స్ వచ్చినా పర్లేదు కాబట్టి, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మాకు 10K వచ్చినా పర్లేదు అనుకుంటారు. సో మీకు ఎంత రావాలంటే మార్క్స్ 65 టు 70 రావాలి, అప్పుడే మీకు 10K బిలో ర్యాంక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 60 టు 65 వస్తే మీకు 15K ర్యాంక్ వస్తుంది. అండ్ 55 టు 60 వస్తే మీకు లెస్ దెన్ 25K ర్యాంక్ వస్తుంది. సో లెస్ దెన్ 55 ఉంటే మీకు గ్రేటర్ దెన్ 25K ర్యాంక్ రావడం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్ చూద్దాం, వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదని చెప్పేసి, ఎన్ని ర్యాంక్ వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్ 10 ర్యాంకర్స్ ఆఫ్ టీఎస్ ఎంసెట్. వీళ్ళకి ఇక్కడ దీనికి ఏంటంటే 146 మార్క్స్ వచ్చాయి ఎంసెట్ లో, అండ్ దీనికి ర్యాంక్ ఏమో 1 వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చూసాం ఇందాక 146 కదా, అంటే మీకు ఎంత ఆల్మోస్ట్ 145కి ఈక్వల్, అంటే బిలో 10 లో వచ్చింది కదా, వర్క్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి 145 ఉంది, 145 ఇది కూడా 145, ఇక్కడ 144 చూసుకుంటే ఆల్మోస్ట్ 140s లోనే వచ్చాయి. లైక్ 141 అనేది ఇక్కడ ఉంది, 141. సో మీకు చూద్దాం ఇక్కడ లైక్ 141 అంటే ఎంత, 140 టు 145 రేంజ్ లోనే ఉంది కాబట్టి మీకు బిలో 10K ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళకి. సో వర్క్ అవుతుంది కదా టీఎస్ ఎంసెట్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ర్యాంక్ చూద్దాం, లైక్ ఎక్కువ వచ్చిన ర్యాంక్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మార్క్స్ 51.29 వచ్చాయి, 51 అనుకున్నాం. అండ్ ర్యాంక్ వచ్చేసి 40,000. ఇది బీసీబీ, ఓసీ కాదు బీసీబీ, మనం తీసుకుంది ఓసీ కేటగిరీకి. సో చూద్దాం ఒకసారి బీసీబీకి అన్ని వచ్చాయంటే లైక్ 51 కదా, ఇక్కడ లై అవుతుంది లైక్ లెస్ దెన్ దిస్ కేటగిరీ, అంటే మీకు గ్రేటర్ దెన్ 25,000 రావాలి. సో ఇప్పుడైతే మనం చూద్దాం లైక్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఏంటని చెప్పేసి. మీకు ఫస్ట్ ఏంటంటే మీకు టీఎస్ ఎంసెట్ లో 10,000 లోపు ర్యాంక్ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. సో 10,000 లోపు ర్యాంక్ ఉంటే మీకు కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే ఫీ రియంబర్స్మెంట్ పక్కా వస్తుంది 100%. ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీ గురించి మాట్లాడుతున్నాను. అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటే, మీకు ఎంసెట్ రాసి ర్యాంక్ 10,000 కంటే ఎక్కువ వచ్చినా మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని అలాగే మీకు 10,000 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ, మీకు అనుకున్న బ్రాంచ్ టాప్ కాలేజెస్ లో అనుకున్న బ్రాంచ్ ఈజీగా రావచ్చు. సో ఇదన్నమాట ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ ఏంటంటే
అసలు ఆ పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది చూద్దాం. లైక్ ఈ సెకండ్ మే నుంచి మనకి ఎంసెట్ స్టార్ట్ అయిన విషయం తెలిసింది అందరికి. అండ్ షిఫ్ట్స్ వైజ్ గా ఎలా ఉంది పేపర్ అనేది చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ మేలోని షిఫ్ట్ 1 చూసుకుంటే ఫిజిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ గా ఉందని రివ్యూ ఇచ్చారు స్టూడెంట్స్. తర్వాత మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్ట్ అండ్ కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్, అంటే కెమిస్ట్రీ కాస్త బెటర్ గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ మోడరేట్ డిఫికల్ట్ ఉందన్నమాట పేపర్ అనేది ఓవరాల్ గా. అండ్ చాలా మంది ఏంటంటే గుడ్ అటెంప్ట్స్ ఇచ్చారని చెప్తున్నారు, లైక్ 75+ వస్తాయని చెప్తున్నారు. ఇది షిఫ్ట్ 1 అనాలిసిస్. లెట్స్ సీ ది షిఫ్ట్ 2 అనాలిసిస్. షిఫ్ట్ 2 చూసుకుంటే మనకి ఫిజిక్స్ మోడరేట్ గా వచ్చిందంట, అండ్ మ్యాథ్స్ ఏమో మోడరేట్ గా వచ్చింది, అండ్ కెమిస్ట్రీ కూడా మోడరేట్ గా వచ్చింది. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ గా మోడరేట్ గా ఉంది, లైక్ పేపర్ మోడరేట్ గా ఉంది. ఇందాకదేమో కొంచెం అది మోడరేట్, ఇది మోడరేట్. సో అలాగా అన్ని పేపర్స్ అన్ని షిఫ్ట్స్ అనాలిసిస్ చేసుకుంటే టిఎస్ ఎంసెట్ 2025 లో చూసుకుంటే మోడరేట్ గానే ఉంది. లైక్ మరీ అంత టఫ్ గా లేదు, మరీ అంత ఈజీగా లేదు. ఐ మీన్ ఓవరాల్ గా చెప్తున్నాను నేను. సో ఇలా చూసుకుంటే మీ అందరూ కొంచెం గట్టిగా కష్టపడి ఎగ్జామ్ రాసినా కూడా మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఆటోమేటికల్లీ మంచి ర్యాంక్స్ కూడా వస్తాయి. సో అదనమాట ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ త్రూ టిఎస్ ఎంసెట్ గురించి చెప్తాను. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తుంటాయి, లైక్ మీ కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, టిప్స్ ఏంటి నా సైడ్ నుంచి, నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎలా చేయకూడదు, అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే, నేను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లెట్స్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.